గంభీరపేట లింగనపేట వాగు మధ్యలో గత ఆయంలో ఉన్నటువంటి బ్రిడ్జిని కూల్చడం జరిగింది. దానిలో ఉన్నటువంటి సలాకను కొంత తరలించడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించినటువంటి ఆర్ఎన్బి అధికారులు దీనికి టెండర్ వేస్తా అని చెప్పడం జరుగుతూ ఉంది. తరలిపోయినటువంటి సలాకను తిరిగి వచ్చిన తర్వాత బహిరంగ టెండర్ పెడతారా, లేకపోతే దొంగ దోసుకపోయిన తర్వాత మిగిలినటువంటి దానికి టెండర్ పెడతారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరము అధికారుల పైన తెలియజేస్తూ ఉన్నాము. ఏది ఏమైనా కూడా ఏ అబద్ధం ఆడినా కూడా గతంలో దీనికి ఎంత స్టీల్ వాడడం జరిగిందో ఆ రికార్డు కూడా మేము చూడడం జరుగుతూ ఉంది. సలాకాను కట్ చేస్తూ ఉన్నారు, సంతోషం. ఆ సలాకా ఎంత వెళ్ళింది, ఇప్పటివరకు ఎంతగానో దోసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఉన్నదానికి ఒక్కజాల దమ వేసి టెండర్ వేస్తా అంటారు. ఎప్పుడు వేస్తారు? ఆ పాతాన్ని రికవర్ చేసిన తర్వాత వేస్తారా, ఈ ఉన్నదాన్ని మట్టుకే చూపించి వేస్తారా? ఈ రెండు విషయాలపైన క్లారిటీ ఇచ్చిన తర్వాతనే టెండర్ వేయవలసిందిగా సంబంధిత అధికారులను కోరుతా ఉన్నాము. మీరు ఒకవేళ వాదం ఆడితే గతంలో కట్టినటువంటి బ్రిడ్జికి సంబంధించినటువంటి ఎంత మెటీరియల్ అయితే వాడడం జరిగిందో దానిలో కింటలో 2 కింటలో ఒక టన్ను తరగచ్చు తప్ప మిగతా తరుగు రాదని కూడా తెలియజేస్తూ, ఇప్పటికైనా సంబంధిత అధికారులు తరలించినటువంటి స్టీల్ను తీసుకొచ్చి ఒక పోగు చేసి బహిరంగ టెండర్ పెడితే దమ్మున్న వాళ్ళు పాడి తీసుకెళ్తారు. తద్వారా గవర్నమెంట్ కూడా ఆదాయం సమకూరుస్తుందని తెలియజేస్తా ఉన్నాము. తరలించిన సొమ్ము రికవర్ చేస్తారని ఆశిస్తూ ఈ బ్రిడ్జి పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని కోరుతా ఉన్నాము. జై భారత్, జై పూలే, జై అంబేద్కర్ విధానం. టెండర్ చేయాలి అసలు ఎవరు అంటే కాంట్రాక్టర్లు ఈ అధికారుల మధ్యన టెండర్ జరుగుతుందా లేకుంటే ప్రజలందరి ముందు జరుగుతుందా? టెండర్ విధానం అనేది అధికారులు ఉండాలి, ప్రజలకు తెలియజేయాలి. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు తన ఇష్టానురాజ్యంగా పాడుతూ ఉంటే రూపాయి ఎక్కువ వస్తే వాళ్ళకి మనం ఇస్తాం కాబట్టి తద్వారా గవర్నమెంట్ కూడా ఇంత రూపాయి ఆదాయం చేకూర్చిన వాళ్ళం అవుతాం. అంటే ప్రజల ముందే జరగాలంటారా? ప్రజల ముందు జరగాలి, సంబంధిత అధికారులు ఉండాలి, ఏఐండి డీలు ఉండాలి, అదేవిధంగా ఎంఆర్ఓ ఉండాలి, ఎంపీడీఓ ఉండాలి, అందరు భాగస్వామ్యం ఉండాలి, అదేవిధంగా ఎంపీపీ ఉండాలి, జెడ్పీటీసీ ఉండాలి. వీళ్ళు టెండర్ పెట్టే ముందు పత్రిక ప్రకటన ఇవ్వాల్సా లేకుంటే డైరెక్ట్ వాళ్ళ టెండర్ ఎప్పుడైతే ప్రకటిస్తారో బహిరంగ టెండర్ గా పత్రిక ముఖంగా సో అండ్ సో గతంలో కట్టినటువంటి లింగనపేట గంభీరపేట సంబంధించినటువంటి బ్రిడ్జిని కూల్చడంలో వెళ్ళినటువంటి సలహాను మేము టెండర్ వేస్తున్నామని చెప్పి చాటింపు ద్వారా లేకపోతే పత్రిక ముఖంగా లేకపోతే మల్టీమీడియా ద్వారా తెలియజేస్తే అనేక మంది పాల్గొంటారు. తద్వారా ఏమవుతుందంటే కాంపిటీషన్ పెరిగి రూపాయి కాడ 2 రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం చేకూరుస్తానని ఆశిస్తా ఉన్నాం.